సంఖ్యాశాస్త్రం ఈ మధ్య చాలామంది నమ్ముతున్న అంశం. పేర్లలోని అక్షరాలు మన వ్యక్తిత్వాన్ని, అదృష్టాన్ని ప్రభావితం చేస్తాయని భావిస్తూ చాలామంది తమ పేర్లను మార్పులు చేస్తున్నారు. కొందరు కొత్త అక్షరాలు జోడిస్తారు, కొందరు తొలగిస్తారు. ఈ నేపథ్యంలో ఆంగ్ల అక్షరం ఎంతో మొదలయ్యే పేర్లు కలిగిన వారి లక్షణాలను సులభంగా అర్థమయ్యే రీతిలో చూద్దాం. ఇలాంటి పేర్లు ఉన్నవారు సాధారణంగా భావోద్వేగాలకు ప్రాధాన్యమిస్తారు. తమ అనుభవాలు, పరిస్థితులు ఎలా ఉన్నాయో దానికి అనుగుణంగా ఆలోచించే స్వభావం కలిగి ఉంటారు. వీరి మనసు దయతో నిండిపోతుంది. ఎవరికైనా సహాయం చేయాలని, వారి సమస్యలను అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తారు. అందుకే వీరికి స్నేహపూర్వకంగా కొత్తగా ఎక్కడికైనా వెళ్ళినా వీరు సులభంగా స్నేహితులను సంపాదించగలరు. ఎంతో మొదలయ్యే పేర్లు ఉన్నవారు ఒకసారి ఎవరితోనైనా స్నేహం చేస్తే ఆ బంధాన్ని జీవితాంతం కొనసాగించేందుకు ప్రయత్నిస్తారు. వారికి చెప్పిన రహస్యాలను బయట పెట్టకుండా కాపాడతారు. విధేయత వీరి ప్రధాన లక్షణం. తాము ఇష్టపడే వారికి సహాయం చేయడానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. ఈ లక్షణాల వల్ల సహజంగానే ప్రజలు వీరి వైపు ఆకర్షితులవుతారు. వీరు ప్రతిష్టాత్మకులు, కష్టపడే వ్యక్తులు. విజయాన్ని సాధించడానికి అవసరమైన కృషి చేయడానికి వెనకాడరు. కఠినమైన పనులను కూడా సమర్థంగా నిర్వహించగల సామర్థ్యం వీరికి ఉంటుంది. సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించడంలో చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఒక్కసారి లక్ష్యం పెట్టుకున్నారంటే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టరు. అయితే ప్రతి వారిలాగే వీరికి కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. కొన్నిసార్లు తమ ఆలోచనలు లేదా చర్యలతో ఇతరులను అనుకోకుండా బాధ పెట్టవచ్చు. కొంతమంది పేర్ల వారు అహంకారంగా ప్రవర్తించే అవకాశం ఉంది. తమ విజయాలను చూపించడంలో కొన్నిసార్లు అతిశయోక్తిగా ఉండవచ్చు. పేర్లు ఉన్నవారు విశ్లేషణాత్మక ఆలోచనలో బలంగా ఉంటారు. సంక్లిష్టమైన విషయాలను అర్థం చేసుకుని వాటి ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరు ముందుంటారు. అందుకే సైబర్ సెక్యూరిటీ, రిస్క్ మేనేజ్మెంట్, ఫోరెన్సిక్ అకౌంటింగ్, పర్యావరణ శాస్త్రం, రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయి. మొత్తానికి ఎంతో మొదలయ్యే పేర్లు ఉన్నవారు స్నేహపూర్వకంగా, విధేయతతో, కష్టపడే స్వభావంతో ఉంటారు. వీరి పాజిటివ్ లక్షణాలు వారిని అందరికీ ఆమోదయోగ్యులుగా మారుస్తాయి. కొన్నిసార్లు నెగిటివ్ వైపు ఉన్నా అవి తక్కువ ప్రాధాన్యం కలిగినవే. ఆర్థిక ఇబ్బందులతో అనేక మంది పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. పెరుగుతున్న ఫీజులు, తదితర ఖర్చులు, తక్కువ ఆదాయ కుటుంబాలకు